ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు పచ్చ పార్టీ నేతలు అరాచకం సృష్టిస్తుంటే మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా దాడులకు తెగపడుతున్నారు గుర్తు తెలియని దుండగులు. తిరుపతి 42వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నేత వెంకట శివారెడ్డిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఎన్జీఓ కాలనీ అరవింద్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలైన వెంకట శివారెడ్డిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అసలేం జరిగింది? తిరుపతి నగరంలోనే 42వ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకట శివారెడ్డి పైన ఈ రోజు ఉదయం ఎన్జిఓ కాలనీ అరవింద్ స్కూల్ సమీపంలో కత్తితో దాడి చేశారు. సంఘటన ప్రాంతంలో ఒక్కసారిగా వచ్చినటువంటి దుండగులు యొక్క వెంకట శివారెడ్డి తలపైన 3 సార్లు కత్తిపోట్లు పొరవడం జరిగింది. సంఘటన ప్రాంతంలోనే కుప్పకూరుతున్నటువంటి వెంకట శివారెడ్డిని స్థానికంగా ఉన్నటువంటి కరకంబల్లి సమీపంలో ఉన్నటువంటి అమర హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలు పోలింగ్ తర్వాత యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన యొక్క టీడీపీ శ్రేణులు టార్గెట్ గా యొక్క దాడులు జరుగుతున్నాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా చేశారు. సంఘటనా స్థలానికి అలిపిరి పోలీసులు చేరుకున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు సేకరించారు. ప్రస్తుతం వెంకట శివారెడ్డి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. అమర హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. థ్యాంక్ యూ మూర్తి.